హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లండన్లో బొమ్మరిల్లు. ఆఫ్టర్ లాంగ్ టైం కుకింగ్ వ్లాగ్ చేస్తున్నాను. టైం దొరకట్లేదని చెప్పాను కదా, సో అలా గ్యాప్ తీసుకొని పెడుతూ ఉన్నాను వీడియోస్. సో ఇది వచ్చేసి గ్రీన్ చికెన్ అండి. ఈరోజు వెరైటీగా ఎలా ట్రై చేయండి మీరు కూడా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మంచి పుదీనా ఫ్లేవర్తో అసలు చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా లేట్ ఎందుకండి, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఇలా నీట్గా వాష్ చేసుకున్న చికెన్లో ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. అందులో ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర పొడి, వేయించిన జీలకర్ర పొడి, కొంచెం బ్లాక్ పెప్పర్ అండ్ కొంచెం ధనియాల పొడి కూడా ఎక్కువనే వేసుకోండి, ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోండి. సో బాగా ముక్కలకు మంచిగా మసాజ్ చేయండి, బాగా పట్టించండి పీసెస్కి. ఇలా పట్టించిన తర్వాతకి ఇది పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి, అందులో కొన్ని ఆల్మండ్, కొన్ని క్యాష్యూస్ వేసుకొని అండ్ అందులో పిస్తా కూడా వేసేసుకోవాలి. ఇది సాజీరా అండి. బాగా కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట, బాగా రోస్ట్ అవ్వాలి. అవి అయిన తర్వాతకి నేను ఇందులో ముందుగా జీలకర్ర వేసి మిక్సీ పట్టాను, సో అందులోనే నేను ఇప్పుడు ఇవి కూడా వేసాను. ఇందులో ఇప్పుడు నేను ఇంకొక 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను, పుదీనా, ఇందులోనే కొంచెం కొత్తిమీర. సో ఇందులో ఇంకొంచెం పచ్చిమిర్చి అండి, కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకోండి. సో ఇది పేస్ట్ అయ్యాక అలా చిక్కగా పట్టాలన్నమాట. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో ఈ పేస్ట్ వేసేసి బాగా మిక్స్ చేయండి, మంచిగా మ్యారినేట్ చేయాలన్నమాట. ఒకవేళ మీ దగ్గర టైం ఉందనుకోండి, ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేయండి. టైం లేదంటే మీరు ఇమీడియట్గా కూడా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. అది హీట్ అయిన తర్వాతకి ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, విలాచి మాత్రమే వేసేసుకోండి. నేను హోల్ గరం మసాలా వేయడం లేదు. ఇందులో ఇప్పుడు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని మంచి బ్రౌనిష్గా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి వాటిని. వన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఇందులో కొంచెం పసుపు వేసేసుకోండి. అండ్ మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసేసుకొని బాగా కలపండి. మనకి ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్గా వస్తేనే కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీని మీద మూత పెట్టేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో మంచిగా ఉడికించేసుకోండి చికెన్ని. సో ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాం కాబట్టి పేస్ట్ గట్టిగా ఉండడంతో బాగా అడుగంటుతూ ఉంటుంది. సో ఊరికే కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం దగ్గర పడ్డ తర్వాతకి ఇందులో ఒక గ్లాస్ వాటర్ కలుపుకోండి. మళ్ళీ వాటిని బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించిన తర్వాతకి దించి ఒక 10 మినిట్స్ ముందు మళ్ళీ గరం మసాలా వేసుకోండి. లైట్గా వేసుకొని బాగా మిక్స్ చేయండి. కొంచెం సేపు ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైనట్టు అనిపిస్తే మాత్రం మూత తీసి ఉడికించుకుంటూ ఉండండి. ఆవిరి అయిపోయి మంచి గ్రేవీ దగ్గర పడుతూ ఉంటుందన్నమాట. సో నేను ఫ్రెష్ క్రీమ్ కోసం వెతికానండి, నాకు అంత దొరకలేదు. సో ఏదో అడిగితే వాడు ఏదో క్రీమ్ ఇచ్చేసాడు. ఇదైతే వేసాను నేను ఇందులో. మీకు ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇదండి మన చికెన్ కర్రీ, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఒకవేళ ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నారనుకోండి, మీకు కూడా చికెన్ బోర్ కొట్టదనమాట, మంచిగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇలా డిఫరెంట్గా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద లండన్లో బొమ్మరిల్లు ప్లీజ్ అండి.